మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. మరి సమయంలో ప్రభానాథాన్ని మీరు ఇచ్చిన వాక్యాంశము ప్రభానాథాన్ని నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను అని చెప్పిన నీ మాట ప్రకారంగా ప్రభానాథాన్ని మేము ధ్యానిస్తుండగా ఈరోజు ఎంతమంది అయితే ప్రభా బిడ్డలు వింటున్నారో వారి విశ్వాసము చొప్పున కాదు కానీ నీ కృప చొప్పున నీ విశ్వాసతను బట్టి నాయన ప్రతి బిడ్డను స్వస్థతలోనికి నడిపించండి. అలాగే ప్రభానాథాన్ని నీ విశ్వాసం అనే జ్ఞానాన్ని, జ్ఞాన వరాన్ని, ఆత్మ వరాన్ని కూడా మా అందరికీ దయచేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని ప్రార్థనతో అడివేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకి ఇస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, కుమారి నిన్ను మరి నీ విశ్వాసము చొప్పున నువ్వు మరి స్వస్థత పొందుకున్నావు అంటే యువర్ ఫెయిత్ హ్యాస్ బీన్ హీల్డ్ యూ అని చెప్పేసి చెప్తుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఈ వాక్యాన్ని మరి ఎక్కడి నుండి ధ్యానిస్తున్నామంటే మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి 43వ వచనం వరకు మరి మనం ధ్యానించినప్పుడు మరి ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే యాయూరు కుమార్తె కూడా మరి స్వస్థత పొందుకున్నారు. అంత మాత్రమే కాదు, మరి ఇంకొక స్త్రీ ఉందండి ప్రత్యేకంగా. ఆ స్త్రీ ఎవరు అని అంటే మరి 12 సంవత్సరాల నుండి, హల్లెలూయా, 12 సంవత్సరాల నుండి మరి రక్తస్రావ్యంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఉన్నారండి. మరి వీరిద్దరిని కూడా ఈ సందర్భంలోనే అంటే ఈ 5వ అధ్యాయము 21 నుండి 43 వచనాల వరకు ధ్యానించినప్పుడు వీరిద్దరిని కూడా దేవాది దేవుడు స్వస్థపరిచాడు. అది కూడా వారి విశ్వాస పరిణామాన్ని బట్టి అని కూడా చెప్తూ మరి అక్కడ ఒకరిని ఎంకరేజ్ చేస్తున్నాడు, మరి ఒకరికేమో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్తున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవును, వీరిద్దరి విశ్వాసాలలో తేడా ఉంది. అసలు చెప్పాలి అంటే యాయూరు కుమార్తె మరి తనైతే మరణించి ఉంది, తనకంటే ఎలాంటి విశ్వాసము లేదు. కానీ యాయూరు గారు అంటే మరి తన కుమార్తె నిమిత్తము విశ్వాసంతో నిలబడ్డప్పుడు, తన విశ్వాసం సడలించబడినప్పుడు మరి దేవాది దేవుడు భయపడకు, నువ్వు విశ్వాసం మాత్రము కలిగి ఉండు అని చెప్పి ఉన్నాడండి. అంత మాత్రమే కాదు, మరి తర్వాత ఈ స్త్రీ విషయంలో జరిగినది ఏంటంటే ఆమె అయితే అసలు విశ్వాసము ఉందా లేదా అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆమెకి ఏమీ యేసు ప్రభు గురించి తెలియదు. కానీ వినిందండి, కొన్ని విషయాలు విని ఆమె ఎలాంటి విశ్వాసతను పొందుకుంది అంటే నేను కేవలం అతని చెంగును ముట్టుకున్న ఏడలో నేను స్వస్థత పొందుకుంటాను అని చెప్పేసి నమ్మింది. మరి విశ్వాసంతో మరి తన స్వస్థతను కూడా పొందుకుందండి. ఇక్కడ యాయూరు కుమార్తె లేవబడింది అంటే చనిపోయిన పరిస్థితిలో ఉన్న ఈ బిడ్డ లేవబడింది. అలాగే ఆ స్త్రీ కూడా మరి తను కూడా స్వస్థత పొందుకుందండి. ఈ అంశాల గురించి మరి మెల్లగా మనం ధ్యానిద్దాము. దీనిలో ఉన్న కొన్ని సత్యాలు, మర్మాలు ఈరోజు దేవాది దేవుడు మనకి నేర్పిస్తుండగా మనం కూడా మరి దేవుళ్ళు అయితే మనకు విశ్వాసం ఉందండి. దేవుడు గొప్ప దేవుడు, ఆయన కోసం మనం ప్రార్థన చేస్తాము. ఆయనను నమ్ముట వలన మరి మనకి మేలు కలుగుతుందని మనకి తెలిసినప్పుడు మనం ఎదురు చూస్తాము, మనం ప్రార్థన చేస్తాము. మరి ఎన్నోసార్లు ఉపవాస ప్రార్థన నుండి మరి కనిపెడతాము. మన కోసము కాకపోయినా మనం ఇతరుల కోసం కూడా మనం ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరుగుతాయి. దేవుడు మన విశ్వాసాన్ని, మన ప్రార్థనని ఘనపరుస్తాడండి. హల్లెలూయా. కొంతమందికి అయితే మరి కొన్ని విషయాలు జరగవు, అది ఎందుకు జరగదు అనే విషయాల గురించి కూడా మరి నేను గతంలో కొన్ని సందర్భాల్లో చెప్పి ఉన్నాను. కానీ వీలైతే ఈరోజు సమయం అనుమతిస్తే నేను తప్పకుండా చెప్తానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మార్కు సువార్త 5వ అధ్యాయం 21 నుండి 43 వచనాలు జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా అక్కడ ఎవరు ఉన్నారు అంటే మరి ఆ యాయూరు అనే మరి ఒక సమాజానికి అంటే మరి సమాజ మందిరానికి అధికారిగా ఉన్న వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అనేది అర్థం చేసుకుంటే సమాజ మందిరానికి అధికారి అంటే ఆయన కూడా మరి యేసు ప్రభుకి వ్యతిరేకి అయి ఉండొచ్చు, లేకపోతే మరి సమాజ మందిరంలో చాలా మంది మరి యేసు ప్రభుకి వ్యతిరేకులే ఉన్నారు కాబట్టి అతను కూడా అలాంటి వాడు అయి ఉండొచ్చు, లేకపోతే తెలీదు మనకి. కానీ మరి అతను అయితే మరి యేసు ప్రభు వారి క్రియల్ని విని ఉంటాడు, చూసి ఉంటాడు, మరి అందరు నోటి నుండి మాట్లాడుతున్న మాటలు వినే ఉంటాడు. అంత మాత్రం కాదు, ఆయన చేస్తున్న అద్భుతాలు, సూచక క్రియలు మరి ఖచ్చితంగా ఆయన చూసే ఉంటాడండి. మరి అది తెలుసుకున్న ఈ యాయూరు గారు తన కుమార్తె మరి చనిపోయిన పరిస్థితిలో, ఆల్మోస్ట్గా చనిపోయి ఉన్న ఆ బిడ్డ విషయంలో తను మొరపెట్టుకుని మరి ఆ యేసు ప్రభు వారు మరి ఆయన మార్గంలో వస్తున్నాడని తెలుసుకొని వెళ్ళి మరి అక్కడికి వెళ్ళి ఏం చేశాడు తెలుసా అండి? మరి సాగిలపడి, అయ్యా నా కుమార్తె మరి మరణించడానికి సిద్ధముగా ఉన్నది కాబట్టి అయ్యా మరి మీరు వచ్చి, హల్లెలూయా, జాగ్రత్తగా వినండి, ఈయన విశ్వాసపు మాటలు వినండి. మరి ఈయన విశ్వాసం ఎలా ఉంది అంటే ఇదిగో మీరు వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నాడు, ప్రభా మీరు వచ్చి నా కుమార్తె మీద చెయ్యి ఉంచిన ఎడల ఆ బిడ్డ తప్పకుండా బతుకుతుంది అని చెప్పేసి ఒక విశ్వాసపు మాటని ఆయన మరి పలికి ఉన్నట్టుగా మరి అది పరలోకంలో కూడా ఆమెనని అన్నట్టుగా కూడా మనకి అర్థమవుతుందండి. మరి వెంటనే యేసు ప్రభు వారు సరే పద అని చెప్పేసి మరి తనతో పాటుగా బయలుదేరాడండి. మరి అదే సందర్భంలో ఎప్పుడైతే మరి యేసు ప్రభు వారు ఆ యాయూరుతో బయలుదేరి వెళ్తున్నాడో
అక్కడ ఏం జరిగింది అని చూస్తే మరి ఈ కుమార్తె అంటే మరి ఎవరైతే ఈ 12 సంవత్సరాలు అంటే హల్లెలూయా ఈ 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ అక్కడికి రావడం జరిగింది. మరి ఎలా వచ్చింది? మరి ఈ స్త్రీ గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఆమె 12 సంవత్సరాల నుండి రక్తస్రావం ఉంది అంటే ఆమె వెలివేయబడిన స్త్రీ అండి. మరి పాత నిబంధన ప్రకారంగా మనకి తెలిసిన సత్యం ఇది ఏంటి అంటే మరి ఇప్పటికీ కొన్ని మతాల వారు కొన్ని కులాల వారు మరి ఆల్మోస్ట్ ఇప్పటికీ అలాంటి పద్ధతులను పాటిస్తున్నారండి. నేను చూశాను, ఇంకనూ చూశాను. మరి అక్కడ ఏమవుతుంది అంటే మరి ఇక్కడ ఆ గత కాలంలో పరిస్థితి ఏంటంటే మరి ఆ 5 దినములు 6 దినములు వారు ఆ రీతిగా ఉన్నప్పుడు వాళ్ళు అసలు మరి మనుషుల దగ్గరికి రాకూడదు, ముట్టకూడదు, సపరేట్గా ఉండాలి. మరి అలాంటిది ఆ శ్రావ్యం అనేది జరుగుతున్నప్పుడు మరి కంప్లీట్గా ఎలా అంటే మరి అన్ని సంవత్సరాలు మరి 12 సంవత్సరాల వరకు ఆమె ఆ పరిస్థితిలో వేదన కలిగి ఉన్న ఆ స్త్రీని కంప్లీట్గా వెలివేయబడిందేమో. అసలు ఆమె కుటుంబాన్ని ముట్టుకోవట్లేదు, కుటుంబం దగ్గరికి వెళ్ళట్లేదు, కుటుంబానికి బయట ఎక్కడో బతుకుతున్నట్టుంది. అలాంటి వ్యక్తులు మరి జనాల మధ్యలోకి వచ్చినప్పుడు మరి మనుషుల మధ్యలోకి వస్తే వారు రాళ్ళు చంపుతారటండి. మరి చచ్చిపోవడానికి కూడా సిద్ధమైపోయింది. మరి ఆమెకి లేని ఆమె కాదు. మరి అక్కడ బైబిల్లో చూసినప్పుడు ఏంటంటే ఆమెకు కలిగినదంతా కూడా మరి ఆమె దేనికోసం పెట్టిందంటే మరి మందులకి అంటే ట్రీట్మెంట్ కోసం వెచ్చించిందంట. ఉన్నదల్లా పోయిందంట. ఉన్న ఆస్తి కూడా పొడగొట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి దానికి రక్త సంబంధికులు ఉన్నారో మరి భర్త ఉన్నాడో పిల్లలు ఉన్నారో అనేది బైబిల్లో రాయబడలేదు. కానీ తనకు కలిగిందంతా కూడా మరి తను మొత్తం వెచ్చించిందంట. ఆయనను స్వస్థత కలగలేదు. కానీ తన పరిస్థితి ఇంకా రోజు రోజుకి ఇంకా దీనంగా దరిద్రంగా మారిపోయిందని చెప్పేసి వాక్యం చెప్తుంది. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఆమె ఏమి విన్నది అనేది చూస్తే మరి ఇక్కడ మరి 5వ అధ్యాయము 26, 27 వచనంలో 28వ వచనంలో చూసినప్పుడు అక్కడ ఎలా ఉంటుంది అంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్తుందటండి. అలా ఎలా వెళ్తుందంటే మరి ముసుగు వేసుకొని మరి ఎవరు పట్టనట్టుగా మరి వెళ్తూ ఆమె ఏమనుకుంటుందంటే ఇదిగో యేసు ప్రభు వారి గురించి విని చూడండి, నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన ఎడల నేను బాగుపడదననుకొని మరి వెళ్ళిందటండి. జన సమూహంలోకి ఆయన దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయి మరి ఎవరు చూడకుండా దాచుకుంటూ వెళ్ళి మరి ముసుగులో వెళ్ళి మరి ఆయన చెంగును ముట్టుకోవడం అనేది జరిగింది. హల్లెలూయా. ఏ క్షణమైతే అంటే తను అనుకుంటుందంట హల్లెలూయా. చూడండి అక్కడ 27వ వచనం క్లియర్గా ఉంటుందంటే ఆమె యేసుని గూర్చి విని హల్లెలూయా యేసుని గూర్చి విని చూడండి జాగ్రత్తగా వినండి. యేసుని గూర్చి విని ఏం వినింది? యేసు ప్రభు వలన స్వస్థత కలుగుతుంది, ఎంతో మంది స్వస్థత పొందుకుంటున్నారు, చనిపోయిన వాళ్ళు లేస్తున్నారు, గుడ్డి వారు చూస్తున్నారు, చెవిటి వారు వింటున్నారు అని చెప్పేసి మాటలు ఆమె దూరంగానో మరి తెలిసిన వాళ్ళ ద్వారానో మరి ఏదో ఒక రకంగా విన్న ఈ స్త్రీ ఏం చేసిందంటే ఆమె యేసుని గూర్చి విని నేను ఆయన వస్త్రములు ముట్టుకుంటే చాలు నేను స్వస్థత పొందుకుంటాను అనుకుంది. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి లేదు. అయ్యా నన్ను స్వస్థపరచు అని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళడానికి ఆమెకి ధైర్యం సరిపోలేదేమో. ఆ మాటకు వస్తే మరి 12 సంవత్సరాల నుండి ఆ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న ఆమెకి లేచి నడిచే శక్తి కూడా లేదు. కానీ మరి దేవాది దేవుడు ఇచ్చిన కృప చొప్పున మరి దేవాది దేవుని మాట విని ఇదిగో యేసుని గూర్చి వినగానే ఆమెకు వచ్చిన విశ్వాసం ఏంటి అంటే హల్లెలూయా యేసు గురించిన వినటం వలన విశ్వాసము కలుగును అని చెప్పిన మాటని ఆ తల్లికి మరి ఆ మాట తెలుసో తెలియదో కానీ ఆమె ఎప్పుడైతే యేసుని గురించి వినడం ఆరంభించిందో ఆమెకు విశ్వాసం అనేది వచ్చింది. ఆ విశ్వాసంతో ఆమె పలుకుతున్న మాట ఏంటంటే ఇదిగో నేను ఆయన చెంగును ముట్టుకుంటే చాలు నేను స్వస్థత పొందుకుంటానని చెప్పేసి సంపూర్ణంగా నమ్మిందండి. మరి అలాగే వెళ్ళింది. ఎందుకంటే ఒకవేళ ఆ సమయంలో వేరే వాళ్ళు చూసి ఆమెను చంపేసినా ఆ చావు కూడా ఆమెకి మేలే అనుకుందేమో. అసలు భయపడడానికి కూడా ఇష్టపడలేదు. ఆయనను మరి తనైతే వెళ్ళి ముట్టుకుందండి. మరి ఆయన చెంగును ముట్టుకుంది, స్వస్థత పొందుకుంది. మరి ఆ సమయంలో జరిగింది ఏంటంటే ఎప్పుడైతే ఆమె మా స్వస్థత పొందుకున్నానని చెప్పేసి వెనకడుగు వేసి మరి తనైతే నిలబడలేదు అక్కడ. మరి ఎందుకు వచ్చామని అందరూ ప్రశ్నిస్తారని భయపడుతుందేమో. స్వస్థత పొందుకున్నాను కదా అని చెప్పేసి మరి అక్కడ సాక్ష్యం ఇవ్వలేదు కదండి. మరి ఒక స్త్రీ అయి ఉంది కాబట్టి అక్కడ మాట్లాడడానికి తనకు భయం వేసిందో తెలియదు. మౌనంగా తన దారిని తను వెళ్ళిపోతున్నట్టు సమయంలో మరి యేసు ప్రభు వారు ఒక మాటతో ఆమెను ఆపడం జరిగింది. వెంటనే యేసు ప్రభు వారి కంట ఏమి జరిగిందంటే తెలుసండి. చూడండి ఆమె అయితే స్వస్థత పొందుకుంది. ఆయన శక్తి ప్రభావములు మరి ఆయన అంగిలోకి వెళ్ళి మరి ఆమెలోనికి వెళ్ళినప్పుడు ఆమె అయితే స్వస్థత పొందుకుంది. కానీ మరి అక్కడ యేసు ప్రభు వారికి ఒక అనుభవం కలిగిందండి. హల్లెలూయా. చూడండి యేసు ప్రభు వారికి కలిగిన మరి అనుభవం ఇక్కడ ఏంటి అంటే యేసు తనలోని ప్రభావము మరి బయలు వెళ్ళనని అని తెలుసుకొని నా వస్త్రమును ముచ్చిన వారు ఎవరు అని అడుగుతున్నాడట. చూడండి అడిగాడండి, ఎంత చక్కగా అడిగాడు. వెంటనే అతని శిష్యులు అంటున్నారు ఇదేంటయ్యా అక్కడ ఆయన గుంపులుగా వెళ్తున్నాడు. అసలు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా అండి? యాయిరు కుమార్తెను ముట్టి స్వస్థపరచడానికి వెళ్తున్న మధ్యంలో ఉన్నాడు. ఆ మార్గంలో వెళ్తుండగా మరి ఎంతో మంది వాక్యం చెబుతుంది, ఎంతో మంది గుంపులుగా వచ్చి ఆయన మీద పడుతున్నారు, ఆయనను తాకుతున్నారు, ఆయన చేత ప్రార్థన చేయించుకుంటున్నారు. మరి ఆ ప్రయాణంలోనే అదంతా జరుగుతూనే ఉందండి. మరి ఆ సమయంలో
ఈ స్త్రీ వచ్చి ముట్టుకుంది, స్వస్థత పొందుకుంది. మరి ఆ సమయంలో ఈ మాట అన్నప్పుడు యేసు ప్రభు ప్రభావం నా నుండి వెళ్ళిపోయింది అని గ్రహించిన యేసు ప్రభు వారు నన్ను ఎవరు ముట్టి ఉన్నారు, నా చెంగుని ఎవరు ముట్టి ఉన్నారు అని చెప్పేసి అని అడుగుతున్నప్పుడు అక్కడ శిష్యులు అంటారు, అదేంటయ్యా అలా మాట్లాడుతున్నావు, ఇంతమంది వచ్చి నీ మీద పడుతున్నారు, నీ వస్త్రాలని ముట్టుకుంటున్నారు, నీ మీదనే పడుతున్నారు, మరి నిన్నే నువ్వు అంటే నీ మీదనే పడుతున్నారు, నీతోనే మాట్లాడుతున్నారు, నిన్నే ముట్టుకుంటున్నారు, మరి ఎలా చెప్తున్నావు, ఎవరు నన్ను ముట్టుకున్నారు అంటున్నావు ఏంటయ్యా అని వాళ్ళు ఆశ్చర్యంగా అడిగి ఉన్నప్పుడు వెంటనే ఆ స్త్రీ ఆ మాట విని భయపడి, హల్లెలూయా, భయపడి అయ్యా నేనే ముట్టుకున్నానని చెప్పేసి. నిజం చెప్పాలంటే అక్కడ అందరూ ముట్టుకుంటున్నారు కదా, మరి అందరూ చెప్పొచ్చు కదా నేనే ముట్టుకున్నాను. కానీ ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు వారికి క్లియర్గా తెలుసు, అక్కడ ఆ స్త్రీకి క్లియర్గా తెలుసు తన విశ్వాసము మరి ఏ రీతిగా కార్యము దాల్చబడిందో, మరి విశ్వాసంతో ఆ బిడ్డ ఎలా పొందుకుందో, ఎలా స్వస్థత పొందుకుందో. అంత మాత్రమే కాదు, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, ఇక్కడ సాక్ష్యము కూడా బయటకు రావాల్సింది ఉంది. కాబట్టి అవును, నీ విశ్వాసము చేత, నువ్వు రహస్యమైన విశ్వాసం అంటే నువ్వు ఎవరికి తెలియకుండా నీకు నువ్వుగానే ఏదన్నా విషయంలో విశ్వసించి దేవుని మీద ఆధారపడి నువ్వు నమ్మిన ఎడల ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా ఆ విశ్వాసం వలన కార్యం అనేది నువ్వు పొందుకున్నప్పుడు, నువ్వు సాక్షిగా బహిరంగంగా నిలబడప్పుడు దేవునికి మహిమ, అలాగే నీకు కూడా మేలు అని చెప్పేసి దేవుడు చెప్తున్నట్టుగా మరి ఇక్కడ ఈ స్త్రీని దేవాది దేవుడు ఒట్టిగా పోనివ్వలేదండి. కానీ ఇదిగో ఆమె చేతను మాట్లాడించడానికి ప్రయత్నించాడు. వెంటనే ఆమె భయపడి అయ్యా నేనే నీ చెంగును ముట్టుకున్నాను, నేనే నీ వస్త్రమును ముట్టుకున్నాను అన్నప్పుడు మరి కుమార్తె నీ విశ్వాసము చొప్పున, హల్లెలూయా, నీ విశ్వాసము చొప్పున నువ్వు సంపూర్ణంగా స్వస్థత పొందుకున్నావని చెప్పేసి క్లియర్గా యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారండి. అవును, చాలా చక్కటి సందర్భం, చాలా చక్కటి ఆలోచన. నాకు ఇక్కడ ఒక మాట చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఏంటంటే యేసు ప్రభువు నుండి ప్రభావం అంట. ఇంగ్లీష్లో చూసినప్పుడు ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ బీన్ పాస్డ్ అని ఉంటుంది. అంటే ఆయనలోకి వెళ్ళి మరి ఆయన శక్తి ప్రభావములు మరి ఆయన నుండి బయటకు వెళ్ళిపోయినట్టుగా, అంటే బయలు వెళ్ళినట్టుగా అక్కడ యేసు ప్రభు పలుకుతున్నారు. చూడండి, అందరూ ముట్టారు, అందరికీ స్వస్థత, అంటే యేసు ప్రభువును ముట్టిన ప్రతి ఒక్కరికి స్వస్థత కలిగిందండి. అక్కడ ఎవరు స్వస్థత లేకుండా వెనక్కిపోలేదు, అందరూ స్వస్థత పొందుకుంటున్నారు, అందరూ దేవుని మహిమపరుస్తున్నారేమో. ఆ సందర్భంలో అందరూ వారు ఏ పరిస్థితి గుండా వచ్చారో మరి వారందరికీ కూడా మరి హీలింగ్ అనేది జరుగుతుంది, వాళ్ళ సమస్యలకి సొల్యూషన్స్ దొరుకుతున్నాయి. కానీ వారికి ప్రభావము, శక్తి అనేది వారిలోనికి వెళ్ళట్లేదు. వారు కృతజ్ఞతగా వెళ్ళిపోతున్నట్టున్నారు, అక్కడికి వెళ్ళి వందనాలు చెప్పి వెళ్ళిపోతున్నారేమో. కానీ ఇక్కడ చూస్తే ఈ స్త్రీకి చాలా గొప్ప కార్యం జరిగింది. ఈ బిడ్డ వినవడం వలన పొందుకున్న విశ్వాసం వలన కేవలం సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, యేసు ప్రభు వారి స్వయాన శక్తిని, సమాధానాన్ని, అంటే ఆ ప్రభావాన్ని ఆమె పొందుకుందండి. మరి ఆ తర్వాత ఆమె ఏ రీతిగా మరి దేవుని నామంలో వాడబడిందో నాకు తెలియదు. కానీ కేవలం అంటే ఆమె కోరుకున్న ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్ళలేదు, కానీ యేసు ప్రభు వారి శక్తి సామర్థ్యాలనే మోసుకొని వెళ్ళినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభావము పొందుకుందండి. హల్లెలూయా. ఈరోజు నేను ఆ జీవితంలో కూడా ఇదిగో ఒట్టిగా వెళ్ళి మరి ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు మనం పొందుకుంటాము. ఆయనను తాకినా మనము స్వస్థత పొందుకుంటాము. మరి ఇప్పుడు తాకలేము కాబట్టి విశ్వసించి ప్రార్థించిన ఏడల కూడా మనం స్వస్థత పొందుకుంటాము, మనం జవాబు పొందుకుంటాము. కానీ మన విశ్వాసం, అవును, వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ అన్నట్టుగా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యము అన్నట్టుగా. నిజమేనండి, మన విశ్వాసము చాలా బలమైనది, దృఢమైనది, ఈ తల్లిలాగా నిరీక్షణ కలిగినది, మరి చాలా స్ట్రాంగ్ అయిన ఎడల యేసు ప్రభు వారు మన విశ్వాసాన్ని కేవలం జవాబుగా ఇవ్వడం మాత్రమే కాదు, కానీ మన విశ్వాసాన్ని గణపరుస్తాడని. ఈ బిడ్డని ఎలా గణపరిచాడంటే ఆమె తన మట్టుకు తను వెళ్ళిపోతుంది. కానీ అక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు ఆమెకి ప్రభావాన్ని ఇచ్చాడు, అంటే శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు. ఇక మీదట ఎన్నిటికెన్నిటికి మరి బలహీనము కాకుండా మరి ఆ బిడ్డ పొడగొట్టుకున్నది అంతటిని తిరిగి సంపాదించుకునే కృప, మరి బాహుల్యాన్ని కూడా ఇచ్చి ఉన్నాడని నేను నమ్ముతున్నానండి. అంత మాత్రమే కాదు, ఆమెను నిలబెట్టి సాక్షిగా నిలబెట్టుకున్నాడండి. హల్లెలూయా. వారందరి ముందర నేనే అని చెప్పినప్పుడు ఆ బిడ్డ మరి గొప్పగా సాక్షిగా యేసు ప్రభువు ఎదుట మాత్రమే కాదు, అక్కడ ఉన్న మనుషుల ఎదుట కూడా సాక్షిగా నిలబడిందండి. అంత గొప్ప దీవెన, ఆశీర్వాదము ఈ బిడ్డ పొందుకుంది. మరి కుమార్తె అని పిలువబడుతూ ఇంకేమంటున్నాడంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్తున్నాడండి. హల్లెలూయా. గొప్ప దీవెనలు పొందుకుంది. మరి ఈ సందర్భం అంతా జరుగుతున్నప్పుడు ఎవరున్నారండి అక్కడ? మరి వీరందరితో పాటుగా తన కుమార్తె గురించి విశ్వాసంతో ఎదురు చూస్తూ తన కుమార్తెని యేసు ప్రభు వారు ముట్టుకుంటే స్వస్థత కలుగుతుందని ఎదురు చూస్తున్న ఈ యాయరు గారు కూడా అక్కడే ఉన్నారు. ఎందుకంటే ఆయననే తీసుకెళ్తున్నాడు ఆ మార్గంలో. హల్లెలూయా. మరి ఆ సమయంలో ఏం జరిగిందంటే మరి తన ఇంటి నుండి మరి కొంతమంది మనుషులు వచ్చి, అయ్యా ఎందుకు ఆ యజమానిని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు, ఆల్రెడీ నీ కుమార్తె చనిపోయింది, ఇంకా నువ్వు అతన్ని రావద్దని చెప్పేసి
వదిలేసి పద మనం వెళ్ళిపోదాం, మన కార్యక్రమాలు మనం చేసుకోవాలి అని చెప్తున్నప్పుడు మరి అక్కడ యేసు ప్రభు వారు ఒక మాట అంటున్నాడు, చాలా చక్కటి మాట. ఎవరితో అంటున్నాడంటే యాయిరుతో అంటున్నాడు. మరి యాయిరు కూడా తను విని చూసిన దాన్ని బట్టే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట పలికాడు కదండి. ఈమెతే తనలో తను అనుకుంటూ వచ్చి స్వస్థత పొందుకుంది. మరి తనైతే అయ్యా నువ్వు వచ్చి చూడండి, నోటితో ఒప్పుకోలు చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడు, అయ్యా నువ్వు వచ్చి ముట్టిన ఎడల నా బిడ్డ బ్రతుకును అని చెప్తున్నాడు. ఆ మాటని ఆ విశ్వాసపు క్రియగా మరి యేసు ప్రభు వారిని నడిపిస్తున్నప్పుడు మరి ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి అడ్డుపడ్డప్పుడు వెంటనే తనకేం జరుగుతుందో, తనేమనుకుంటున్నాడో, అయ్యో అని ఏడవబోతున్నాడో, అయ్యో నా బిడ్డ చనిపోయిందా అని వేదన పడుతున్నాడో నాకు తెలియదు. కానీ వెంటనే ఆ బాధ అనేది లోపలికి వెళ్ళి రాకముందుగానే తన ఒక మారు మాట అయినా మాట్లాడక ముందుగానే యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే డు నాట్ ఫియర్, హ్యావ్ ఫెయిత్ అని చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్తున్నాడండి? క్లియర్గా ఏం చెప్తున్నాడంటే భయపడకము, విశ్వాసం మాత్రము కలిగి ఉండని చెప్తున్నాడు. ఈ యాయిరు గారికి నిజంగా ఏంటంటే ఇక్కడ ఈ స్త్రీ విషయంలో జరిగిన సంఘటన అంటే ఎంత లైవ్లీగా అంటే ఎంత డైరెక్ట్గా చూసి ఉన్నాడు అనేది మరి ఆయనకి మరి ఎంత విశ్వాసాన్ని ఇచ్చిందో నాకు తెలియదు. అంటే ఈ బిడ్డ సాక్ష్యము ఆయనకి మరి ఇదిగో ఈ బిడ్డని ఎంతగా స్వస్థపరిస్తే చెంగు ముట్టుకుంటేనే స్వస్థత పొందుకుందే, అలాంటిది ఈ యేసు ప్రభు వారు ఖచ్చితంగా చేయి పెట్టినప్పుడు నా కుమార్తె లేస్తని విశ్వాసంతో మరి ముందుకు సాగడం జరిగింది. మరి అక్కడికి వెళ్ళారండి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఏడుస్తూ ఉంటారు, వాళ్ళందరినీ ఆపుతాడు. మరి ఆపిన తర్వాత వాళ్ళ ఏడుపును ఆపుతారండి. ఏడుపును ఆపేసి కేవలం పేతురు, యోహాను, జేమ్స్ని మాత్రమే మరి ఆయన తీసుకెళ్తాడు. వారిని తీసుకెళ్ళిన తర్వాత వారి సమూహంలోనే మిగతా వాళ్ళందరినీ బయటకు పంపించి తల్లిదండ్రులు మాత్రం అక్కడ ఉన్నప్పుడు మరి చనిపోయిన మాట నిజం, అక్కడ ఆ బిడ్డ చనిపోవడం మాట నిజమే. కానీ వెంటనే అక్కడ ఒక మాట అంటాడండి, తలితా కుమి అని అంటాడు. అంటే ఓ చిన్నదానా తిరిగి లేగు అని చెప్పేసి పలకంగానే చేయి పెట్టంగానే ఆ తండ్రి పలికినట్టుగానే తండ్రి విశ్వసించినట్టుగానే ఎప్పుడైతే యేసు ప్రభు వారు చేయి పెట్టారో వెంటనే మరి ఆ బిడ్డ స్వస్థతను పొందుకుందండి. హల్లెలూయా. అంటే చనిపోయిన బిడ్డ తిరిగి లేసింది. మరి అక్కడ నాకు ఇంకొక ఆ మాట గుర్తొస్తుంది. అక్కడ ఏంటంటే ఆ తర్వాత ఏమంటాడంటే ఇదిగో ఈ బిడ్డ లేసింది కాబట్టి తనకి తినడానికి కొంచెం భోజనం పెట్టండి అని చెప్తూ ఇంకేమంటున్నాడు తెలుసా యేసు ప్రభు వారు? ఈ విషయాన్ని మీరు అంటే ఎవరికి చెప్పకూడదు అంటున్నాడు. నాకు అదే అర్థం, డోంట్ టెల్ దిస్ టు ఎనీబడి అంటున్నాడు. నాకు అదే అర్థం కాలేదు, ఈ సంఘటన గురించి ఎవరికి ఏమీ చెప్పకూడదు అంటూనే మరి వాళ్ళు ఆ బిడ్డని లేపాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ ఇంట్లోకి రాకముందు, ఆ గృహంలోకి రాకముందు బయట ఉన్న వారితో వారందరూ ఎవరైతే చనిపోయిందని ఏడుస్తున్నారు వారితో ఏం చెప్తున్నాడంటే ఇదిగో ఆమె చనిపోలేదు, వట్టిగా నిద్రపోతుంది, మీరు ఎందుకు ఏడుస్తున్నారని వాళ్ళని గద్దించడం చేశాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నిజం ఏంటి అంటే ఆ బిడ్డ చనిపోయిన తర్వాత ఆ బిడ్డని లేపుతూ హల్లెలూయా లేపిన తర్వాత చెప్తున్న మాట ఏంటంటే ఆ బిడ్డ చనిపోయి లేసిందని మాత్రం ఎవరికి చెప్పకూడదు అంటున్నాడు. మరి చాలా గొప్ప అద్భుతం కదండి. కేవలం చెంగు ముట్టుకుంటే స్వస్థపరచబడిన అంటే ఒక అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డని స్వస్థపరిచినప్పుడేమో అది సాక్ష్యంగా మరి ఉన్న వారందరి ముందర నిలబెట్టాడు. మరి ఆయనని ఆ బిడ్డ విశ్వాసాన్ని కనపరిచాడు. మరి ఇక్కడ ఎందుకు మరి ఈ కార్యాన్ని రహస్యంగా ఉంచాలి అనుకుంటున్నాడు అనేది నాకు అర్థం కాలేదు. కానీ దేవాది దేవుని అడిగినప్పుడు ఒక మాట మాత్రం నాకు క్లియర్గా అర్థమైంది. ఏంటి అంటే మరి అది సమయము ప్రాబ్లమా, లేకపోతే ఆ సందర్భంలో యేసు ప్రభు వారు ఏమి ఉద్దేశించి మరి ఇక్కడైతే ఈ సాక్ష్యాన్ని అయితే అది ఒకటే సందర్భంలో జరిగిన అంటే ఒకే దినము 1 గంట 2 గంటల ప్రాంతంలో మేబీ ప్రయాణము దూరమైన ఎడల మరి 1 గంట 2 గంటలు జరిగిన 2 అద్భుతాల మధ్యలో ఒకదానికేమో సాక్షాత్కరంగా నిలబెట్టుకున్నాడు, ఒక సంఘటనకేమో మరి అది దాచిపెట్టమని చెప్తున్నాడు. మరి కారణం ఏదైనానో దేవాది దేవుడైతే తప్పు చేయడు. మరి ఆయన అందులో ఏదో మర్మం ఉండొచ్చు నేను అనుకున్నప్పుడు నాకేమనిపించిందంటే ఈ యాయిరు ఎవరు అనేది ఫస్ట్ గుర్తుకొచ్చిందండి. హల్లెలూయా. ఈ యాయిరు గారు ఎవరు అనేది చూస్తే ఆయన సమాజ మందిరంలో ఒక అధికారిగా ఉన్నాడు. మరి సమాజ మందిరం గురించి మనకి తెలిసిందే. ఆ సమయంలో మరి సమాజ మందిరంలో కొంతమంది యేసు ప్రభువుని అంగీకరిస్తున్నారు, యేసు ప్రభువుని వైపు పాజిటివ్గా ఉంటున్నారు, మరి కొంతమంది నెగిటివ్గా ఉన్నారు, అంటే శత్రువులుగా ఉన్నారు. ఆయనను ఎలాగైనా సరే మరి ఆయన దేవుని కుమారుడు కాదని చెప్పేసి తను చంపడానికి మరి సమాజంలో ఉన్నవారు చాలా మంది మరి మెయిన్గా ఎల్డర్స్ అనేవాళ్ళు ఆయన ఎలాగైనా సరే మరి అక్కడున్న రాజులకు అప్పచెప్పి తను చంపించాలనే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి మరి ఈ విషయం మరి ఈ సమాజ మందిరంలో ఉన్న ఈ పెద్ద అధికారి మరి తన కుమార్తెని మరి యేసు ప్రభు వారు బతికించారనే సత్యము మరి వారికి తెలిస్తే మరి వాళ్ళ ఇంటికి వచ్చారని తెలిస్తే మరి అతని మరి అంటే మరి తన అక్కడి నుండి మరి బహిష్కరిస్తారేమని భయపడున్నాడా లేకపోతే ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. కానీ కొన్ని సందర్భంలో యేసు ప్రభు వారు కొంతమందికి నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్తున్నాడు, మరి కొంతమందికి చెప్పొద్దు అని చెప్తున్నాడు. ఇక్కడే అనే కాదు, అసలు ఏది ఆలోచించినా యేసు ప్రభు వారి కొన్ని విషయాలు మనకు అర్థం కాదు. కానీ ఏదేమైనాను మనం లోపడ్డం అనేది చేయాలండి. అలాగే మన జీవితంలో కూడా కొన్ని ఉంచాయండి, కొన్ని బయటకి చెప్పుకోగలం, కొన్ని మనం బయటకి
చెప్పుకోలేము, కొన్ని అయితే మరి దేవుని మహింపరచడానికి ఖచ్చితంగా మనం సాక్ష్యంగా చెప్పాలి అంటారు. మరి సంఘంలో కూడా మనం వింటూ ఉంటాం, అంటే మన సంఘాలలో మనం వింటూ ఉంటాం. నువ్వు ఏదైనా పొందుకుని ఉంటే ఒకవేళ ప్రార్థన పూర్వకంగా కానీ నువ్వు రహస్యంగా ప్రార్థన చేసినప్పుడైనా సరే, లేకపోతే ఎవరైనా నీ మీద తల ఉంచి నీ మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడే కావచ్చు, లేకపోతే ఎవరి ప్రార్థన ద్వారానే కావచ్చు, లేకపోతే ఏ రకంగా అయితేనేమి నువ్వు ఏదైనా పొందుకుని ఉంటే దేవుడి దగ్గర నుండి, అది స్వస్థతే కావచ్చు, లేకపోతే మరి ఏదైనా సరే, అది ఎలాంటి దీవెనైనా సరే ఒకవేళ నువ్వు పొందుకొని అది నువ్వు సాక్ష్య రూపంగా చెప్పాలి అనుకుంటే అది నిజంగా దేవునికి మహిమ అని చెప్పేసి వారందరూ చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ దేవాది దేవుడు మరి ఎందుకు కొన్ని విషయంలో మరి చెప్పకు అని చెప్పాడండి. అది మాత్రం మనము ఆలోచన చేయాల్సిన విషయం అయితే కాదు, ఎందుకంటే దేవుడే వద్దన్నాడు కాబట్టి అది వద్దండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి నేను నమ్ముతున్న మాట ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి ఈరోజు, మరి ఈ రెండు సందర్భాల నుండి మనం ఏం నేర్చుకుందాం విశ్వాసం గురించి. చూడండి ఇక్కడ సరే ఆ ఎండింగ్లో నేను చెప్పిన ప్రశ్నలు వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి, వాటిని మనం పక్కకు పెట్టేద్దాం. కానీ ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది అంటే ఈ విశ్వాసం అనేది నిజమే మనల్ని సిగ్గుపరచనీయదు, మనల్ని సిగ్గుపాలు చేయదు, అంటే మన నిరీక్షణ మనల్ని సిగ్గుపాలు చేయదు, మన విశ్వాసము మనల్ని సిగ్గుపాలు చేయదు. మొన్న ఒక రోజు నేను ఒక సిస్టర్ గారు వాక్యం చెప్తుండగా నేను విన్నానండి, ఒక మీటింగ్లోకి వెళ్ళినప్పుడు. మరి అక్కడ ఆ తల్లి చెప్తున్న మాట ఏంటంటే విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి చెప్పండి అని చెప్పేసి తను అడుగుతున్నప్పుడు అక్కడున్న కాంగ్రిగేషన్లో ఉన్న వారంతా ఏమంటున్నారు అంటే ఎస్, ఆ విశ్వాసం అనేది ఏంటి అనేది చక్కగా మనం హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నట్టుగా మరి క్లియర్ వచనాలు, అంటే డెఫినేషన్ ఏదైతే ఉందో క్లియర్గా మరి వాళ్ళు చెప్తున్నారండి. కానీ ఆమె ఆ వాక్యం ఆ వర్తమానం అంతా కంప్లీట్ చేసే లోపల తను ఒక చక్కటి మాట చెప్పిందంటే విశ్వాసం అంటే ఏదో కాదు, వెయిటింగ్ ఇన్ ద లార్డ్ అని చెప్పేసి చెప్పినప్పుడు నిజమే దేవా, నిజమే, విశ్వాసం అంటే వెయిటింగ్ ఇన్ ద లార్డ్ అనే మాట నాకు చాలా హత్తుకుందండి. అవును, మనం కూడా చాలా విషయాలలో విశ్వాసంతో ఇదిగో నేను విశ్వాసం కల దేవా మరి ఇంతకన్నా నేను అనుభవిస్తానండి. ఒక్కొక్కసారి ఇలాంటి సిచ్యువేషన్ అంటే కొన్ని సంఘటనల విషయంలో, కొన్ని జరగాల్సిన విషయంలో, కొన్ని విషయంలో నేను ఏదైతే ప్రార్థన చేస్తున్నానో అవి జరగనప్పుడు నేను అడుగుతూ ఉంటాను, దేవా ఇంతకంటే ఇంకెట్లా విశ్వాసాన్ని చూపించాలయ్యా, నాకు అర్థం కావట్లేదు, ఇంకా నా విశ్వాసం కాదు ప్రభా, నీ విశ్వాసం చొప్పునైనా ఇంకా నాకు జరుగును గాక అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటానండి. కానీ ఆ రోజు ఆ తల్లి పలికిన ఒక మాట ఏంటంటే విశ్వాసం అంటే ఇంకేదో కాదు, కేవలం వేచి ఉండుటనే అదే విశ్వాసం. అంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అని నువ్వు 25 సంవత్సరాల అబ్రహాములాగా, లేకపోతే దావీదులాగా కొన్ని సంవత్సరాల, లేకపోతే వేరే వాళ్ళలాగా ఇంకెన్ని సంవత్సరాలను వెయిట్ చేయాల్సి వస్తుందో, మరి అప్పటిలాగా అన్ని సంవత్సరాలు అక్కర్లేదు, కానీ కొన్ని నెలలే కావచ్చు, కొన్ని రోజులే కావచ్చు, అఫ్ కోర్స్ కొన్ని సంవత్సరాలే కావచ్చు, నా జీవితంలో మనం ఒక సంఘటన గురించి ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తే అదే విశ్వాసం అండి. నువ్వు వెయిట్ చేయకుండా అది పక్కకు తొలగిపోతే ఇంకా ఇది కాదులే అని వదిలేస్తేనే అది అల్ప విశ్వాసం కిందికి అయిపోతుంది. ఇక్కడ చూస్తే యాయర్ గారు నిజమే తను విన్నదాన్ని బట్టు మరి చుట్టుపక్కల జరుగుతున్న సంఘటనలు బట్టి యేసుప్రభు వారి ద్వారా మరి ఎన్ని అద్భుతాలు అయితే చూసి ఉన్నాడో దాన్ని బట్టి తన కుమార్తెను బతికించుకోవడానికి మరి ధైర్యంగా మరి ఆయన తీసుకొని వెళ్ళాడు. మధ్యలో జరిగిన సంఘటన బట్టి అంటే చూడండి 2 సంఘటనలు జరుగుతున్నాయి ఆయనకి. ఫస్ట్ ఒకవైపు ఏంటంటే భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తున్న ఒక స్త్రీ తన ఎదుటగానే మరి తన ముందుగానే స్వస్థత పొందుకోవడం మాత్రమే కాదు, యేసు ప్రభు వారు తన గురించి చెప్తున్న సాక్ష్యాన్ని, ఆ బిడ్డని గణపరుస్తున్న రీతిని కూడా చూసి బలపరచబడుతున్నాడు, విశ్వాసంలో ఇంకనూ ఎదిగి ఉన్నాడు. అదే సందర్భంలో మరి ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి చూడండి, మన చుట్టుపక్కల కూడా అలాగే జరుగుతూ ఉంటాయి. ఒకవైపున చూస్తే మనకు మరి విశ్వాసం కలుగుతూ ఉంటుంది, మరి అంటే ఇలా ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నప్పుడు మీరు విన్నప్పుడు అవును కదా అని చెప్పేసి మీరు ఎదురు చూస్తున్న వాటిని బట్టి మీకు బలము, విశ్వాసము, ధైర్యము అనేది ఉజ్జీవం లాగా వచ్చేస్తుంది. మళ్ళీ ఒక రోజు లేకపోతే 2 రోజుల తర్వాత, లేకపోతే ఒక గంట తర్వాత ఒక సంఘటన మనం ఎదురు చూస్తున్న దానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు ఇంకేమవుతుందిలే, ఇదంతా ఒట్టిదేలే అని మనము నిరుత్సాహానికి కూడా గురైపోతాము. అది విశ్వాసం కాదండి, అది అల్ప విశ్వాసం అని అనుకోవచ్చు, లేకపోతే అసలు విశ్వాసం లేని తనమే అనుకోవచ్చు. కానీ దేవాది దేవుడు ఇక్కడ ఆయనను వదిలిపెట్టలేదు. వారు వచ్చి అసలు జరిగినది ఇక్కడ చనిపోవడం అనేది అయిపోయింది. అక్కడ ఆయనను యేసు ప్రభు వారు చెప్తున్నాడు ఏంటంటే భయపడుకు అంటున్నాడు. చూడండి, ఈ అమ్మాయి విశ్వాసాన్ని గణపరచడం మాత్రమే కాదు, ఇక్కడ ఈ తండ్రి విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా, బలపరుస్తున్నాడు. అయ్యో నువ్వు పడిపోకు, నువ్వు తప్పిపోకు, నువ్వు అంటే ఒకవేళ నీ విశ్వాసం తగ్గిపోతే నేను రావడం మానేస్తానేమో అని కూడా అనుకోవట్లేదు, కానీ నువ్వు దయచేసి భయపడకు అని చెప్పేసి యేసు ప్రభు వారు ఎంకరేజ్ చేస్తున్నారు. ఈరోజు నీ విశ్వాస పరిమాణము చొప్పున ఒకవేళ నువ్వు పడిపోతుంటే, ఒకవేళ నీకు సరిపోదు అనిపిస్తే, నీకు భయం వేస్తే, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో నాకు తెలియదు,
కానీ ఇది ఇంకా నీకు జరగదు. మరి దేవుడైతే జాగ్రత్తగా వినండి. మరి మీరేదో మరి ఇంకేదో ఏదో కోతు మీద ఏదో అంటారు కదండి, మరి కొండ మీద కోతుని తీసుకొచ్చినట్టుగా గొప్ప విషయాల గురించి మీరు ఆలోచన చేస్తున్నారేమో నాకు తెలియదు. కానీ అంటే జరగనివి అనేవి ఉండవు, కరెక్టే. దేవుడి చేతులు చిన్నవేం కాదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. కానీ అవసరం లేని వాటిని, అనవసరమైన వాటిని నువ్వు కోరుకుంటే మాత్రం దేవుడు నీకు ఇవ్వడమ్మా. అది ఎంత పెద్దదైనా సరే, ఎంత చిన్నదైనా సరే, నువ్వు అడిగే విశ్వాసం చొప్పున అది దేవుని చిత్తమైతేనే నీకు చేస్తాడు. కానీ నీ ఇష్టానుసారంగా కోరుకున్న కోరికలైతే ఆయన తీర్చడానికి ఆయన సమయం వ్యర్థం చేసుకునే దేవుడు కాదమ్మా. హల్లెలూయా. అలా అని చెప్పేసి నీ టైము ఆయన టైం వేస్ట్ చేసుకునేవాడు కాదు. మరి జాగ్రత్తగా వినండి. ఇక్కడ స్వస్థత ఎంత అవసరమో చూడండి. ఇక్కడ ఇంకొక మర్మం ఏముంది తెలుసా అండి? జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ యాయిరు కుమార్తె గారి వయసు ఎంత తెలుసా అండి? 12 సంవత్సరాలు అంట. అలాగనే మరి ఈ బిడ్డ కూడా అంటే ఈ స్త్రీ కూడా 12 సంవత్సరాల నుండి సమస్యలు ఉండాలండి. ఈ రోజు మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే, ఈ 12 సంవత్సరాలు మరి బిడ్డ చనిపోతున్న పరిస్థితి, ఆమెకి నెల ముందు వచ్చిన రోగమో, 1 గంట ముందు వచ్చిన రోగమో, మరి లేకపోతే చిన్నప్పటి నుండి ఉన్న రోగమో తెలియదు. కానీ మరి తన తండ్రి యొక్క విశ్వాసం చొప్పున, ఇక్కడ చెప్పాలంటే ఆ బిడ్డ విశ్వాసం ఏమాత్రం లేదు. ఇదిగో నీ బిడ్డ విశ్వసించినను విశ్వసించకపోయినను, అసలు నువ్వు ఎవరి కోసమైతే నిలబడుతున్నావు వారు అసలు పట్టించుకున్నాను, వారు అన్యులైనను కాకపోయినను, నీ విశ్వాసము చొప్పున, ఇక్కడ యాయిరు విశ్వాసము చొప్పున ఆ తండ్రి అయిన దేవుడు మరి ఆ బిడ్డని స్వస్థపరిచినట్టుగా, చనిపోయిన బిడ్డను అంటే అసలు చనిపోయిన బిడ్డనే లేపగలిగినప్పుడు నువ్వు ఎవరి కోసము ప్రార్థన చేస్తున్నావు, అది ఎంత పెద్ద సమస్య అయినను దేవాది దేవుడు నీ ప్రార్థన, నీ విశ్వాసతను బట్టి దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, వారికి ఆ జవాబునిస్తాడని నమ్ముతున్నానండి. అంత మాత్రమే కాదు, ఇక్కడ చూసినప్పుడు ఈ స్త్రీ విషయంలో కూడా మరి తను కూడా అసలు ఏమీ చూడలేదటండి, కేవలం వినింది. అందుకోసమే చెప్తున్నాను, వినుట వలన కూడా విశ్వాసం. ఇక్కడ విన్న విశ్వాసం ఒక మాట ఉంటుంది కదండి, మరి దేవుడు చెప్తాడు ఏమిటి అంటే, విని నమ్మిన వారు అంటే చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులని తోమాతో చెప్పినట్టుగా ఇక్కడ నిజంగానే ఈ తల్లి అయితే ఏమీ చూడలేదు, తను కంప్లీట్గా ఎక్కడో ఉంది. కాకపోతే నలుగురు నోటి నుండి కేవలం విని విశ్వాసంతో పొందుకుందండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ జరిగిన సంఘటనలు చూసినప్పుడు మరి మనం కూడా మన జీవితంలో కూడా దేవుని నుండి ఎన్నో అద్భుతాలు పొందుకున్నాము. ప్రతి దినం అద్భుతాలే, ప్రతి రోజు మనకి ఏదో ఒక సంఘటన మన జీవితంలో దేవుని ద్వారా జరిగినవే ఉన్నాయి. కానీ మనం ఏం పొందుకుంటున్నాము? కేవలం చనిపోయిన పరిస్థితులను లేవనెత్తబడిన యాయిర్లాగా ఉండి మరి అక్కడ ఎవరికి చెప్పకు అని చెప్పేసి మౌనం చేసేసాడు ఆ దేవాది దేవుడు నా జీవితాన్ని. లేకపోతే ఇదిగో దేవుడే, ఇదిగో అమ్మ నీ విశ్వాసం అని చెప్పేసి ఘనపరిచినట్టుగా మన జీవితాలు ఉన్నాయా? అంటే నేనేమంటున్నా అంటే, నువ్వు ఏ అధికారాన్ని తీసుకుంటున్నావు అంటే, నువ్వు భయపడి లోకానికి భయపడి దేవుడే చేశాడు అని చెప్పేసి మరి నువ్వు చెప్పలేని పరిస్థితిలో మరి నీవు పొందుకున్న విశ్వాసాన్ని నీలోనే పెట్టుకుంటున్నావా? లేకపోతే ఈ స్త్రీలాగా మరి పొందుకున్న ఆ స్వస్థతని, ఆ అద్భుతాన్ని మరి 10 మందికి చెప్పినప్పుడు మరి యాయిరు బలపరచబడినట్టుగా మిగతా వాళ్ళు ఎంతోమంది బలం పొందుకున్నట్టుగా మరి నీ ద్వారా ఇతరుల విశ్వాసం అనేది నువ్వు పంచుతున్నావా అని ఈరోజు ప్రశ్నిస్తుండగా ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. నిజమేనాయన, నీ విశ్వాసము చొప్పున నీకు కలుగును గాక అనే మాటల మీద ఈరోజు మేము ధ్యానించి ఉంటుండగా నాయన ప్రభా, యాయిరు కుమార్తెని ఏ రీతిగా మీరు స్వస్థపరిచారో, ఇదిగో తండ్రి ప్రభా, రక్తస్రావ్యం కలిగిన బిడ్డని ఏ రీతిగా స్వస్థపరిచారో, వారి విశ్వాసం ఏ రీతిగా ప్రభా మీరు ఘనపరిచారో ఈరోజు మాకు బోధించినందుకు వందనాలు యేసయ్యా. అవును ప్రభా, మేము పొందుకున్న ఏ అద్భుతమైనను ప్రభానాతని, ఏ స్వస్థత కార్యమైనను ప్రభానాతని, అది గొప్ప సాక్ష్యంగా ఇతరుల జీవితంలో ప్రభానాతని మేము ప్రకటిస్తుండగా వారికి దీవెనకరంగా మార్చలాగిన సహాయం చేయండి ప్రభా. మా మట్టుకు మేమే దాచిపెట్టుకోకుండా ప్రభా, ఇతరులని బలపరిచే రీతిగా మమ్మల్ని కూడా వాడుకోమని, నిత్యము నీ సాక్షాత్కరమైన జీవితాన్ని జీవించడం కృప చూపించమని, అలాంటి విశ్వాసము మాకును దయచేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రార్థనతో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.